బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు సీఎం. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు చంద్రబాబు. బాలకృష్ణకు ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల మూవీ షూటింగ్లో బాలయ్య మోకాలికి గాయమైంది. కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మోకాలు లెగమెంట్ టియర్ కారణంగా సర్జరీ చేసినట్లు డాక్టర్లు చెప్పుకొచ్చారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు ముఖ్యమంత్రి. చేరుకుని బాలయ్యను పరామర్శించారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు చంద్రబాబు. బాలకృష్ణకు ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి. ఇటీవల మూవీ షూటింగ్లో బాలయ్య మోకాలికి గాయమైంది. కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మోకాలి లెగమెంట్ టియర్ కారణంగా సర్జరీ చేశారు డాక్టర్లు. బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం ఎలా ఉంది? పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు వెళ్ళారు, పరామర్శించడం జరిగింది. డాక్టర్స్ ఏమంటూ ఉన్నారు? బాలకృష్ణ నెంబర్ 211 సినిమా కాకినాడ పోర్టు దగ్గర చేస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో మోకాలికి చిన్న యాక్షన్ సీన్ ఇంట్లో మంచి మేనేజ్ ఇతనికి మధ్య జరుగుతున్న ఒక ఫైట్ యాక్షన్ సీన్ లో కాకినాడ పోర్టు దగ్గర జరిగింది. దాంట్లో కొంచెం మోకాలికి జాయిన్ అయింది. వెంటనే కాకినాడ హాస్పిటల్కి తరలించారు. తర్వాత హైదరాబాద్ అయితే మోకాలి దగ్గర బ్లడ్ ఫ్లాట్ కావడం, తర్వాత కొంచెం మోకాలి సర్జరీ కూడా ఏఐజీ చూశారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏఐజీకి వెళ్ళారు. అక్కడ ఏఐజీ ఇంకో కప్పు ఇస్తారు. ఏఐజీ తీసుకొని ఏఐజీకి ఇచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇటీవల మూవీ షూటింగ్ లో వాళ్ళ మోకాలు విషయాలైన పరిస్థితి ఉంది. మోకాలు లిగ్మెంట్ టియర్ కారణంగానే సర్జరీ జరిగింది అనేది డాక్టర్లు తెలియదు. అయితే ప్రస్తుతానికి బాలకృష్ణ అసలు యాక్టివ్ ఉన్నది. కాకపోతే ఒక మోకాలకు సంబంధించిన ఇష్యూలు జరిగిన చిన్న టైర్ దాని మీద సర్జరీ కావడం, తర్వాత బ్లడ్ కావడం వల్ల కూడా కొంత డాక్టర్లతో ఆహారాన్ని పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే చంద్రబాబు ఈరోజు కలిసినప్పుడు కూడా దాదాపుగా ఒక 30 నిమిషాలు ఆయనతో కూర్చొని మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఆయన త్వరగా కోలుకుంటారు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. బట్ ఏ టైంలో ఈ ఆహారాన్ని చూస్తున్నారు అంటే ఆయన ఎలా ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారు లేదు, తర్వాత ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అనే అంశం మీద కొంత చర్చ చేస్తాం. కాకపోతే బాలకృష్ణ మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నారు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈరోజు చంద్రబాబుతో కూడా చాలా ఉల్లాసంగా ఆయన మాట్లాడారు అనేది సమాచారం. బుధవారం లోపల అతన్ని ఏజీ నుంచి డిశ్చార్జ్ చేసి కొంత ఇంటికి పంపిస్తారు. ఇంట్లో కూడా ఒక 6 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గాయమైన తర్వాత ఆయనకి చికిత్సకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతుంది. ఏజీ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు. చేరుకుని బాలయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు సీఎం. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి. బాలకృష్ణకు ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల మూవీ షూటింగ్లో బాలయ్య మోకాలికి గాయమైంది. కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మోకాలి లెగమెంట్ టియర్ కారణంగా సర్జరీ చేశారు డాక్టర్లు. బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.
ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు సీఎం. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు చంద్రబాబు. బాలకృష్ణకు ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల మూవీ షూటింగ్లో బాలయ్య మోకాలికి గాయమైంది. కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మోకాలు లెగమెంట్ టియర్ కారణంగా సర్జరీ చేసినట్లు డాక్టర్లు చెప్పుకొచ్చారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు ముఖ్యమంత్రి. చేరుకుని బాలయ్యను పరామర్శించారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు చంద్రబాబు. బాలకృష్ణకు ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి. ఇటీవల మూవీ షూటింగ్లో బాలయ్య మోకాలికి గాయమైంది. కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మోకాలి లెగమెంట్ టియర్ కారణంగా సర్జరీ చేశారు డాక్టర్లు. బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం ఎలా ఉంది? పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు వెళ్ళారు, పరామర్శించడం జరిగింది. డాక్టర్స్ ఏమంటూ ఉన్నారు? బాలకృష్ణ నెంబర్ 211 సినిమా కాకినాడ కోర్టు దగ్గర చేస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో మోకాలికి చిన్న యాక్షన్ సీన్ లో మంచి మేనేజ్ ఇతనికి మధ్య జరుగుతున్న ఒక ఫైట్ యాక్షన్ సీన్ లో కాకినాడ కోర్టు దగ్గర జరుగుతూ దాంట్లో కొంచెం మోకాలికి జాయిన్ అయింది. వెంటనే కాకినాడ హాస్పిటల్కి తరలించారు. తర్వాత ఏఐజీ హైదరాబాద్ తరలించారు. అయితే మోకాలి దగ్గర బ్లడ్ ఫ్లాట్ కావడం, తర్వాత అక్కడికి మోకాలి సర్జరీ కూడా ఏఐజీ చూశారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏఐజీసీ వెళ్ళారు. ఏఐజీసీ వెళ్ళి అక్కడ ఇంకో కప్పు తీసుకున్నారు. ఏఐజీ తీసుకొని ఏఐజీకి ఇచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడే పరిస్థితి చేశారు. ఇటీవల మూవీ షూటింగ్ లో బాలయ్య మోకాలు గాయమైన పరిస్థితి ఉంది. మోకాలు లిగ్మెంట్ టియర్ కారణంగానే సర్జరీ జరిగింది అనేది డాక్టర్లు తెలియదు. అయితే ప్రస్తుతానికి బాలకృష్ణ అసలు యాక్టివ్ ఉన్నది. కాకపోతే ఒక మోకాలకు సంబంధించిన ఇష్యూలు జరిగిన చిన్న టైర్ దాని మీద సర్జరీ కావడం, తర్వాత బ్లడ్ కావడం వల్ల కూడా కొంత డాక్టర్లతో ఆహారాన్ని పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది.